నేరేటివ్ థింకింగ్, మనం ఎలా ఆలోచించాలో పత్రికలు నిర్దేశించేటటువంటి వ్యవహారం. అంతే తప్పించి వార్తని విషయం చెప్పేసి నువ్వు ఎలా ఆలోచించుకోవాలి నీ ఇష్టం అని కాదు. వార్త అనేదాన్ని మేము వక్రీకరించిస్తాం, మేము ఎలా వక్రీకరిస్తాం నువ్వు అలాగే ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే నువ్వు మేధావి కాదు. నువ్వు మేధావి అనుకోవాలంటే కనుక మేము మా మేధావిత్వంతో రాసిన వార్తలకు అనుగుణంగానే స్పందించాలన్నట్టుంది. తాజాగా రాయి దాడి జరిగిపోయి 9 రోజులు అయిపోయింది. ఇంతవరకు ఎవరిని పట్టుకోలేదట. పట్టుకున్న సతీష్ ఎవడు? వాడిని తర్వాత దుర్గారావుని పట్టుకుని విచారించారు కదా. నిజంగా ఇరికించాలంటే తెలుగుదేశం వాళ్ళని అతని చేత కొట్టి రాయించాల్సిన పనే ఉంది. రాసేసి సంతకం పెట్టమంటే పెడతాడు. ఇప్పుడు ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టాడంట. దాని మీదనే రాసేసుకుంటారు. అసలు ఎందుకు కొట్టిన తర్వాత రాసి సంతకం పెట్టమంటే బెటరా? సాధారణంగా అతనేమి పుడింగి కాదు కదా. ఏమన్నా ఆ రాలోను లేకపోతే వీటిలో ట్రైనింగ్ అయ్యి వచ్చాడా ఇది ఎదిరించి నిలబడడానికి? చంద్రబాబు నాయుడే సంతకాలు పెట్టేటటువంటి సందర్భంలో వీళ్ళందరూ ఏముంటుంది సహజంగా ప్రాక్టికల్గా సతీష్ని పట్టుకున్నారు. అతన్ని ఇవాళ 164 స్టేట్మెంట్ అంటే మ్యాజిస్ట్రేట్ సమక్షంలో అతని వాంగ్మూలం తీసుకుంటారు. అతన్ని మొన్న దుర్గారావు ఎదురుగుండా కూర్చోబెడితే నువ్వే కదా ఇచ్చింది అన్నారు. దుర్గారావు నాకేం సంబంధం లేదు అన్నాడు. దుర్గారావును వదిలేశారు. అసలు పాయింట్ ఇప్పుడు భయపెడుతోంది ఏంటంటే అది ఎవరి సమక్షంలో ఇచ్చారు, సతీష్ని ఆ పని చేయమని ఎవరి సమక్షంలో చెప్పారు. ఇప్పుడు 164 స్టేట్మెంట్లో ఏ తెలుగుదేశం నాయకుడి పేరు బయటపడుతుందో అది 164 స్టేట్మెంట్ అంటే మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చే స్టేట్మెంట్. దాన్ని ఆపే అధికారం ఎవరికి లేదు. దాని బేసిస్ మీద అరెస్ట్ చేస్తానంటే ఆపదు ఏ కోర్టు కూడా. కాబట్టి ఇప్పుడు అసలు భయం ప్రారంభమైంది.